చదవటం అంటే కేవలం అక్షరాలను గుర్తుపట్టే నైపుణ్యం కాదు, అక్షరాలతో మాట్లాడటం. ఆ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. పుస్తకాన్ని తెరిచామంటే ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లే. ఈ ప్రపంచంలో మనం పాఠకులం మాత్రమే కాదు, పాత్రలము అవుతాం. కాలాలను దాటుతాం, లేని మనుషులతో మాట్లాడుతాం, రాబోయే వసంతాల పరిమళాలను ఆస్వాదిస్తాం. చదవటం అంటే అక్షరాలను చూడటం కాదు, వాటి వెనుక దాగి ఉన్న ఆలోచనలను స్పృశించటం. పేజీలను తిప్పటం కాదు, ప్రపంచాన్ని దర్శించటం. పదాలను గుర్తించటం కాదు, భావాలను అనుభవించటం. అసలైన పాఠకుడు అక్షరాల వెనక ఉన్న అంతరంగాన్ని చదువుతాడు. రచయిత హృదయంలో మమేకమవుతాడు. రచయిత రాసింది మాత్రమే కాదు, రాయలేకపోయింది చదువుతాడు. స్వీయానుభవం లేకుండా అనుభూతిని పొందటం మనసుతో చదివే వ్యక్తికి ఒక గొప్ప వరం. సముద్రం చూడనివాడు కూడా అక్షరాలలో అలల సవ్వడి వినగలడు. యుద్ధం చూడనివాడు కూడా దాని బాధితుల ఆర్తనాదాలను ఆలకించగలడు. పేదరికం అంటే ఏంటో తెలియనివాడు కూడా ఒక ధీనుడి కష్టాన్ని గుర్తించగలడు. ఒక పుస్తకాన్ని సమగ్రంగా చదివితే మన వ్యక్తిత్వంలో, మన ఆలోచన విధానంలో మనకి తెలియకుండానే ఏదో ఒక మార్పు వస్తుంది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో అపరిమితమైన సమాచారం తెరల మీద వేగంగా కదిలిపోతోంది. ఎంత చదివినా ఏదీ మన మనసులో నిలవడం లేదు. ఎందుకంటే మనం ఆ చదవటాన్ని కళగా సాధన చేయటం లేదు, యాంత్రికంగా చేస్తున్నాం. కేవలం చూస్తున్నాం. చూడటం కళ్ళ పని, చదవటం మనసు పని. చూస్తే సమాచారం మాత్రమే తెలుస్తుంది, చదివితే జ్ఞానం లభిస్తుంది. చదవటం తెలివితో పాటు విషయాన్ని, సహనాన్ని నేర్పుతుంది. మనతో విభేదించే వ్యక్తుల ఆలోచనలను కూడా అర్థం చేసుకునే విశాల దృష్టిని, సహానుభూతిని పెంచుతుంది. మన అంతరంగ స్వరాన్ని మనకు వినిపిస్తుంది. చదవటం అభిరుచి మాత్రమే కాదు, మానసిక ప్రశాంతతకు, వ్యక్తిత్వ వికాసానికి, జ్ఞాన సమృద్ధికి మార్గం. చదవటాన్ని కళగా మార్చుకోవడానికి కొన్ని సూత్రాలున్నాయి. నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. ఒక మంచి వాక్యం దగ్గర ఆగి మళ్ళీ చదవాలి. అందమైన పదబంధం కనిపిస్తే కాస్త ఆగి ఆలోచించాలి. పాత్రతో మమేకమై నడవాలి. చదివింది సరైనదేనా, దానికి ఇంకో కోణం ఏమైనా ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అవసరమైతే మళ్ళీ మళ్ళీ చదవాలి. రెండోసారి చదివినప్పుడు మొదటిసారి కనపడని అర్థాలు కనపడతాయి. పుస్తకం మారదు, మనమే మారతాం. మన అనుభవం విస్తృతమైన కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. చివరగా అందులో మనకు నచ్చింది రాసుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా లేదా దాని మీద మన వ్యాఖ్యలో రాసుకోవచ్చు. ఈ విధంగా ప్రయత్నించి చూడండి. అప్పుడు చదివే కళ మీకు పట్టుబడుతుంది. అక్షరాల వెనుక అర్థాలను గ్రహించగలిగే కొందరిలో మీరు ఒకరవుతారు, చదువరులవుతారు.